आंध्र प्रदेश के साबिक एमएलए राजामुलु ने वज़ीर आला चंद्रबाबू नायडू को सख्त चैलेंज दिया है। उन्होंने कहा कि अगर हुकूमत में दम है तो पुलिस के हाथों उन पर गोलियां चलवाएं। वो रियासत, आज़ादी और नौजवानों के मुस्तकबिल के लिए खड़े रहने को तैयार है। राजामुलु ने इल्ज़ाम आयद किया कि हुकूमत ने आज़ादी से एहतजाज करने का हक भी छीन लिया है और छोटे मुकदमा दर्ज करने से कोई फ़ायदा नहीं होगा। उन्होंने कहा कि ऐसी जिंदगी से बेहतर है कि आज़ादी और नौजवानों के मुस्तकबिल के लिए पुलिस की गोलियां खाकर मौत को गले लगाया जाए। उनके इस बयान से सियासी हलकों में बहस तेज हो गई। స్వాతంత్ర ఉద్యమాన్ని గాని మా యొక్క హక్కుల కోసం పోరాటం చేసింది గాని ఈ ప్రజల కోసం యువత భవిష్యత్తు కోసం మేము చేసే పోరాటంలో మా యొక్క జీవితాన్ని ఎంత బలంగా నేను పెట్టగలుగుతామని చెప్పి మీరు పరీక్షించాలనుకుంటే చంద్రబాబు నాయుడు ఇదిగో మీ పోలీసులు ఎక్కడే ఉన్నారు, రమ్మను. చేతనైతే మీ పోలీసులు తుపాకులు పెట్టి ఈ గుండెలకు కాల్చడం మేము కాల్పించుకునే సంసిద్ధంగా ఉన్నాం. తిరిగి రాకూడదు మళ్ళీ భారీ పరిస్థితిలో లేవు. ఈ భవిష్యత్తు కోసం నువ్వు పరీక్షించాలంటే ఈ పోలీసులు పంపి తప్పుడు కేసులు ఇవ్వడంలో వచ్చిన ప్రయోజనం ఏమీ లేదు. కేసు పెడతావు, స్టేషన్ బెయిల్ ఇస్తారు, 141 సెక్షన్ అంటారు. అది వాళ్ళు ధనంగా రావడం లేదు. రా, పోలీసులు పంపి మా మీద తుపాకులు గురి పెట్టవను, కాల్చవను. ఈ గుండు మా మీద వర్షం ఈ రాష్ట్రంలో స్వేచ్ఛ లేకుండా, స్వాతంత్రం లేకుండా, నిరసన తెలిపే అధికారం లేకుండా ఈ జీవితాన్ని బతికేదానికంటే స్వాతంత్రం కోసం, స్వేచ్ఛ కోసం, యువత భవిష్యత్తు కోసం పోలీసుల చేత మేము కాల్పులు జరిపించుకొని మరణించడమే మేము చరిత్రలో శూన్యాక్షరాలతో లిఖించబడిపోవాలనేది మా నమ్మకం. కాబట్టి మరణాన్ని ఆహ్వానిస్తా ఉన్నాం. యువత భవిష్యత్తు కోసం రక్తంతో పాట వేసేదానికి సంసిద్ధంగా ఉన్నామని చెప్తా ఉన్నాం. ఈ జమ్మలమడుగులో దీక్ష చేసి తీరుతాం. ఇక్కడ మీరు భద్రం చేస్తే పోలీస్ స్టేషన్ లో చేస్తాం, పోలీస్ స్టేషన్ లో తీస్తే అంబేద్కర్ విగ్రహం దగ్గర కూర్చొని దీక్ష చేస్తామే తప్ప మీ బెదిరింపులకు ప్రభుత్వం పోలీసులు పంపించి దౌర్జన్యం చేస్తే ఆగే పరిస్థితుల్లో ఉండవు. ఇది 2026 సంవత్సరం. అబ్బా అంటే కళ్ళు మూసి దేశం లోపల 27 వస్తుంది, తర్వాత 22 వస్తుంది, తర్వాత మీ భూమి పెంచడానికి 29వ సంవత్సరం కూడా రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా మీరు ఇటువంటి కార్యక్రమాలు చేయగలుగుతారని అడుగుతా ఉన్నాం.